తెలంగాణలో అధికార కాంగ్రెస్ రోజు రోజుకు బలపడుతుంది. అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. ఇక కాంగ్రెస్ కు దీటుగా ప్రత్యామ్నాయం మేమంటే మేమే అంటూ బీఆర్ఎస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఇక ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కారు పార్టీని అని తేలిపోయింది. గత కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ ఓటమే టార్గెట్ గా వారిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారని ప్రచారం జోరుగా సాగింది. అయినా కానీ ఎన్నిక ఏదైనా అధికార కాంగ్రెస్ విజయం సాధిస్తూ వచ్చింది. అయితే తెలంగాణ బీజేపీ నేతలు కొందరు అధికార కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే సీఎం రేవంత్ తన మన అన్న భేదం చూపించకుండా అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుపోతున్నారనే ఉద్దేశంతోనే అని బీజేపీ ఎమ్మెల్యేలే కొందరు చెప్పారు. ఇక తాజాగా కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాజిటివ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో కేంద్రంతో 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి వస్తోందని చెప్పారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఈ పరిస్థితి ఉండేది కాదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం స్వయంగా ప్రధాని మోదీ వచ్చినా నాటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగిన నాయకుడు రేవంత్ రెడ్డి. రాజకీయాలు పక్కన పెట్టి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కూడా సమయం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ ఢిల్లీలో కలుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి. మిగతా సమయంలో అందరికీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమై ఉండాలన్నారు. నేను కేసీఆర్ ని తక్కువ చేయాలని, రేవంత్ ని ఆకాశానికి ఎత్తాలని అనట్లేదు. ఎందుకంటే వారిద్దరూ వేరే పార్టీకి చెందిన వాళ్లే. నేను వాస్తవంగా నా అభిప్రాయం చెప్పానని కిషన్ రెడ్డి మాట్లాడారు. నిజాయితీగా ఆలోచిస్తే తెలంగాణలో అటువంటి సమగ్ర దృష్టి, లోతైన అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ అన్నారు. విధానపరమైన అభ్యంతరాలుంటే ప్రొటెస్టు చేయొచ్చని కిషన్ రెడ్డి సూచించారు. అంతకుముందు బీజేపీ స్టేట్ ఆఫీసులో వాజ్పేయి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాజ్పేయి జీవితం దేశ యువతకు ఆదర్శమన్నారు. గతంలో ఏ ప్రధాని సాహసించని విధంగా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అమెరికా వంటి అగ్ర దేశాలు బెదిరింపులకు పాల్పడినా లెక్క చేయకుండా భారత్ సత్తాను ప్రపంచానికి చాటారన్నారు. దేశ రక్షణ, గౌరవం విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడలేదని చెప్పారు. ఏదేమైనా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో జోష్ నింపాయనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ కంటే రేవంతే బెటర్ అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఎందుకో కమెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.